हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। సరే క్రేన్ ఒకప్పటి అధినేత గ్రంథి సుబ్బారావు దగ్గరికి తోటి సోడ ఇప్పుడు లేడేమో చనిపోయింది. తిరుపతి గుడికి డొనేషన్ కానీ వేరే భక్తులు నన్ను తోడు తీసుకున్నాను. కొత్త నేను అప్పుడు కోటి సోడ ఆఫీస్లోకి వెళ్తే అంటే అంత ఎత్తు పరుపు మీద కూర్చున్నాడు. మీ ఆఫీస్ ఎక్కడంటే ఇదే నా ఆఫీస్ అని. మీరు కింద కూర్చున్నారంటే కింద కూర్చోనంటే నేను భద్రంగా ఉంటామని చెప్పాడు. కోటీశ్వరుడు ఆయన కింద ఎంతో మంది MBAలు పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు పనిచేస్తున్నారు ఆయన కింద. మళ్ళీ ఆయన వైష్ణవుడే. మూడు తెలుగు మధ్యేశ్వర స్వామి తెలుగు కూడా వైష్ణవ భక్తుడు కాబట్టి అలాంటి మిగతా వ్యక్తి అయితే డబ్బులు వచ్చిన కొద్ది పైన సీట్ ఎక్కువ ఏమనిపిస్తుంది. हरे तो व्यासपीठम హరే కృష్ణ. సార్ ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండైనా ఉండాలి. పుస్తకం పెట్టుకునే పీఠం ఉంటాయి కదా, అవి ఎవరెవరి ఇంట్లో ఉన్నాయి? రెండు, ఒకటి కాదు రెండు. ఒక్కొక్కరు సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఇది ఎందుకు? మేము ఒకరు ఏమా నేను ఇంట్లో ఒకదాన్ని అసలు మీరు ఒక్కరే మీ దగ్గర ఉన్నాయి. వీళ్ళ తీసుకెళ్ళేవారు 4 సపరేట్. నేను అక్కడ బాగుతాను చూసేవాడిని. వీళ్ళ ఇల్లు ఉన్నాయి 3 ఉన్నాయి. హరివాల్ మీ దగ్గరేనా? హరివాల్ గుడి చెప్పద్దు మీవి. హరివాల్ ఉండాలి అది గౌరవం. శ్రీ విగ్రహంతో సమానంగా గౌరవించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వచ్చేసరికి పెళ్లి ముహూర్తం అయిపోతుంది. ఉన్నదంతా సర్దుకోవాలి. సమయం ఉంటే అలంకరణ, లేకుంటే తాళి కట్టేసి రిజిస్టర్ మ్యారేజ్ అంటే. జయ రాధా మాధవ జయ రాధా మాధవ కుంజ విహారీ గురుజన వల్లభ గిరివరధారి జయ గోపీ జన వల్లభ గిరివరధారి గురుజన వల్లభ జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన యమునా తీరా వనచారి జయ రాధా
నేనేమో ప్రభు పాద సరే పాక దీర్ఘం తీసేశారు బాగా కొమ్ముకు దీర్ఘం బతికారు మీరు అదే ప్రభు పాద పాక దీర్ఘం ప్రభు పాద మనం బతికేది ప్రభు పద దాని దీర్ఘం దీనికి ఇస్తున్నాం అది జయ ప్రభు పాద ప్రభు పాద ప్రభు పాద ప్రభు పాద జయ ప్రభు పాద ప్రభు పాద ప్రభు పాద శ్రీల ప్రభు పాద జయ జయ ప్రభు పాద ప్రభు పాద జయ జయ ప్రభు పాద ప్రభు పాద ప్రభు పాద ప్రభు పాద శిల ప్రభుపాదకి జై జై కృష్ణపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఎనిమిది సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. 13వ అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకాలు ఉన్నాయి. అదే హరే కృష్ణ. ఇంట్లో చెప్పారు కుటుంబ జీవనం గురించి కూడా ఒకటి ఉంది. కుటుంబ జీవనంలో ఉండొచ్చు కానీ ఆసక్తి ఉండకూడదు కుటుంబ జీవనం పట్ల అని. జ్ఞానానికి సంబంధించిన విషయాలు బోధించారు. ఇవన్నీ జ్ఞానమే, ఇవి తప్ప మిగతాదంతా అజ్ఞానం. అందులో ఇదొకటి. అనాసక్తి, కుటుంబం పట్ల ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి అంటే బంధం ఉండకూడదు. దాంట్లో వివరించారు అది ఎలా సాధ్యమవుతుంది. సహజంగానే కుటుంబ సభ్యుల మీద ప్రేమ అనురాగాలు సహజంగానే ఎంత ప్రయత్నం చేసినా వస్తూనే ఉంటాయి. కుంతిదేవి కూడా ప్రార్థన చేస్తుంది, కృష్ణ పాండువంశము తర్వాత వృష్ణువంశం రెండు వైపులా నాకు బంధం లేకుండా తొలగించాను. అంత గొప్ప భక్తురాలు, అసాధారణమైనటువంటి ఆమె స్వయం శ్రీకృష్ణుడికి మేనత్తగా రావడం అంటే సాధారణం కాదు. కానీ ఆమె చెప్తుంది ఏంటి అక్కడ, నేను కుటుంబ జీవనంలో ఉన్నాను కనుక నాకు బంధం ఉంది. భర్త వైపు తండ్రి వైపు రెండు వైపుల బంధువులు రెండు తెంచేసి ఏం చెయ్యి, నదులు ఎప్పుడు సముద్రం వైపుకు పరిగెడుతుంటాయి, అలాగే నా మనసు కూడా ఎప్పుడు నీ వైపు పరిగెత్తాల్సి. అక్కడ మీ కుటుంబం పట్ల ఉన్న బంధం తెంచేయమని చెప్పింది. అక్కడ కుటుంబంలో ఉండడం తప్పేం కాదు, కానీ కుటుంబ బంధం ఉండడం అది బంధ కారణం. పునరపి జననం పునరపి మరణం, మరల జన్మించాలి, మరల మరణించాలి. ఇక్కడ మరి సహజం కదా, నలుగురు కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా రక్త సంబంధం, తల్లి తండ్రి బిడ్డకి జన్మనిస్తారు, అటువంటిది సహజంగానే అది ఉంటుంది. మరి దాన్ని ఎలా తుడిచి వేసుకోవాలి, ఎలా సాధ్యమవుతుంది చెప్పడం తేలికే, దానికి మార్గం ఏంటి అనేది ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుత్వం. ఇది చాలాసార్లు చెప్పుకున్నాను మనం. 13వ అధ్యాయంలో 8వ శ్లోకం 4 అంశాలు ఉన్నాయి. ఇది కనిపిస్తుంది సన్న అక్షరాలు. అవును ప్రభు. ముందు భగవద్గీతలు బాగున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి 4 అంశాలు ఉన్నాయి. అందులో గృహస్థ భక్తుడు ఎవరైతే కుటుంబ యజమాని అన్నారో ఆయన బాధ్యత ఇంటి వాతావరణాన్ని వైకుంఠ వాతావరణంగా మార్చాలి. ఎలా మార్చచ్చు అని 4 విషయాలు చెప్పారు. మొదటిది విగ్రహారాధన చేస్తూ ఉండాలి. విగ్రహారాధన లేదంటే చిత్రపటమైనా ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి అందరూ కలిసి. అయితే ప్రభుపాద శిష్యురాల్లో ఒకరు యమునా మాతాజీ లేదా గోవిందదాస్ మాత, యమునా మాతాజీ అనుకుంటున్నాను, వాళ్ళిద్దరిలో ఒకరు ప్రభుపాద నేను విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటున్నాను, శ్రీ విగ్రహాలు అంటే టెంపుల్ ఆ మాతాజీ అప్పుడే సేవ చేస్తుంటుంది గుళ్ళో. అవసరం లేదు, నేను గుళ్ళో సేవ చేస్తున్నాను. ఎవరైతే గుడికి అందుబాటులో, గుడి ఎవరికైతే అందుబాటులో ఉండదో అటువంటి వాళ్ళు శ్రీ విగ్రహాలు పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. గుళ్ళోని సేవ చేస్తున్నావు, గుడికి అంకితం అయ్యారు మీరు, అవసరం లేదు అని చెప్పి అట్లా. అలాంటప్పుడు చిత్రపటం పెట్టుకోవడం అంటే విగ్రహాలు పెట్టుకోమన్నారని చాలా తేలిగ్గా
జగన్నాథపురి వెళ్ళినప్పుడు, మాయాపురి వెళ్ళినప్పుడు అది దుకాణాల్లో తీసుకొచ్చి పెట్టుకోవడం అది అంత మంచిది కాదు. శ్రీ విగ్రహాలు తీసుకురావాలంటే గురువు లేదా మన పైన ఉన్నటువంటి భక్తుల అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా శ్రీ విగ్రహాలు తెచ్చుకుంటారు. కొన్నిసార్లు కొన్ని రోజులు చేస్తారు, తర్వాత చేయలేక పక్కన మీరు తీసుకుంటారా అని అడుగుతుంది. ఇలాంటప్పుడు తెచ్చుకోకూడదు. బరువు అయిపోయింది కదా, నువ్వు తీసుకున్నావు విగ్రహాలు అంటే తెచ్చుకోవడం అలా చేయకూడదు. దానికన్నా మంచిది చిత్రపటాలు పెట్టుకోవడం. అయితే ఒకటి ముఖ్యంగా గుడి అందుబాటులో ఉంటే గుడి చుట్టూ మన జీవితం ముడిపడి ఉంటాం. అప్పుడు చాలా బలంగా ఉంటుంది భక్తి యొక్క జీవితం. అటువంటి సమయంలో ఇంట్లో కూడా వాతావరణం వైకుంఠ వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలి మనకి. అయితే కుటుంబ సభ్యులందరూ గుడికి వెళ్తూ ఉంటే అందరూ అక్కడే ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉండవలసిన పరిస్థితి ఒకరిద్దరు ఉన్నప్పుడు కూడా దానికి వాతావరణం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో కనీస ఆరాధన, కాబట్టి విగ్రహారాధన ఒకటి ఉండాలి. రెండోది ప్రసాదం మాత్రమే స్వీకరించే విధంగా చూడాలి. ఇది కుటుంబ యజమాని బాధ్యత. కొన్ని చోట్ల నేను గమనించే భక్తులు వాళ్ళకు సరైన శిక్షణ లేకుంటే ఏమో కారణం, చిన్న పిల్లడులే అని చెప్పేసి బయట కొనేసి తినిపిస్తుంటారు. సరైన అవగాహన ఉన్న వాళ్ళు చేయడం విధంగా బయట తినిపిస్తున్నాడు, ఎవరు చేశాడో చిన్న పిల్లలు ప్రభు అంటారు. చిన్న పిల్లలు వాళ్ళ కర్మ తినిపిస్తున్నావు, చేసిన వ్యక్తి కర్మ తినిపిస్తున్నావు. పండ్లు పాల పదార్థాలకు మినహాయింపు ఉంది. అదైనప్పటికీ ఆ చిన్న శిశువు భక్తిలో ఎదగాలంటే నైవేద్యం పెట్టి, కొన్ని పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి, మనసులో కూడా పెట్టుకోవచ్చు, అది వేరే పరిస్థితి. వీలైనంత వరకు ఇతరులు చేసినటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా ధాన్యం ఇలాంటివి పిల్లలకు పెట్టకూడదు. వాళ్ళ కర్మ తినిపించినట్టు తెలిసి వాళ్ళ కర్మ తినిపించినట్టు. ఇది చాలా చోట్ల భక్తులకు తెలియదు ఈ విషయం, అది మనం గమనించాలి. కాబట్టి ప్రసాదమే, ఇంట్లో అందరూ ప్రసాదం మాత్రమే స్వీకరించే విధంగా చూడాలి. రెండో బాధ్యత. మూడో బాధ్యత అండి భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృత. ఇవి కొంచెం సేపు అయినా కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకోవాలి. కొంచెం సేపు అయినా శివరంశం, కీర్తన, జపము, నామ సంకీర్తన, ఇది కూడా జరిగేట్టుగా చూడాలి. ఇంట్లో మీకు గుడికి వెళ్తున్నప్పుడు కనీసం ఈ 4 అంశాలు ఇంట్లో కనీస స్థాయిలో అయినా జరిగేట్టుగా చూడాలి. గుడి అందుబాటులో లేనప్పుడు, వెళ్ళలేనప్పుడు, కొన్నిసార్లు దూరం ఉంటుంది. అటువంటిప్పుడు ఇవి కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండేట్టుగా చూసుకోవాలి. అది కుటుంబ యజమాని బాధ్యత అని రాశారు. సో ఈ 4 ఉంటే ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఆ వ్యక్తికి కానీ కుటుంబం పట్ల బంధం ఉండదు. కుటుంబం పట్ల ఒక విధి నిర్వహణ, అది కూడా ఎలా ఉంటుంది. వీళ్ళు కృష్ణ భక్తులు, నేను వీళ్ళ కోసం డబ్బులు సంపాదించాను, అప్పుడు అది భక్తియుక్త సేవ అవుతుంది. పిల్లల్ని భక్తులు చేయాలి కనుక నేను ఆ పిల్లలకి డబ్బులు అవసరం, డబ్బులు సంపాదించాలి. ఆ విధంగా ఆ గృహస్థ భక్తులు అది భక్తియుక్త సేవ అవుతుంది. ఈ 4 అంశాలు ఎవరింట్లో అయితే ఎక్కడైతే జరుగుతుంటాయో అది చాలా ఆదర్శప్రాయమైన గృహస్థ జీవనం. అటువంటి కుటుంబాలే శ్రీల ప్రభుపాద కోరుకున్నారు. ఇస్కాన్ ఆరంభంలో వివాహితులు కూడా పూర్తి కాలం సేవలో ఉన్నారు. అయితే రాను సంఖ్య పెరుగుతుంది, ఇది సాధ్యం కాకపోవచ్చు. అందరూ పూర్తి కాలం వివాహమైన వాళ్ళందరూ పూర్తి కాలం సేవలో కుదరకపోవచ్చు. కనుక ప్రతి ఇల్లు దేవాలయం కావాలి. మన భక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇల్లులన్నీ కూడా దేవాలయాలు కావాలి.
చిన్న మందిరాలు కావాలి. అది ఇస్కాన్ ఉద్దేశమే అది. ఇస్కాన్ సో ఇస్కాన్ ఉద్దేశమే మందిరాలు నిర్మించాలి. ఎలా నిర్మిస్తారు? ఉన్న భక్తుల ఇల్లులన్నీ కూడా మందిరాలు కావాలి. ఈ 4 అంశాలు ఎక్కడైతే ఉంటాయో విగ్రహారాధన, ప్రసాద సేవన, తర్వాత శ్రీమద్ భాగవతం, నామ సంకీర్తన, ఈ 4 ఉంటే వాళ్ళకు ఆసక్తి ఉండదు. కానీ కుటుంబం పట్ల ఒక బాధ్యత అనేది ఉంటుంది. వీళ్ళు భక్తులు కాబట్టి నా బాధ్యత అది. ఇక్కడ కృష్ణుడు చెప్పిన దానికి శిల ప్రభుపద వివరణ ఇచ్చారు. ఎంత తేలికైన వివరణ చూడండి. కుటుంబ సభ్యులతో బంధం బయటపడాలంటే తేలిక, కానీ 4 చేస్తే చాలా తేలిక ఉంటుంది. చాలామంది ఉన్నారు ఆ విధంగా చేస్తూ కుటుంబంలో ఉండి కూడా ఎటువంటి శరీరం పట్ల ఎటువంటి బంధం లేకుండా ఉండేవాళ్ళు. శిల భక్తినాథ్ ఠాకూర్ చేసి చూపించారు. శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో వాళ్ళ పుత్రుడు అనారోగ్యంతో ఉంటారు. అయినప్పటికీ ప్రతిరోజు గౌరంగ మహాప్రభు యొక్క నామ సంకీర్తన వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, ఏర్పాటు చేసి. ఒకనొక రోజు శ్రీవాస్ ఠాకూర్ పుత్రుడు చనిపోతాడు. కీర్తన జరుగుతూ ఉంది. మరొక గదిలో ఒక పిల్లవాడు చనిపోతాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు ఏడవడం మొదలు పెడతారు. ఈయనకు ఏడుపు వినిపిస్తుంది. వెంటనే వెళ్ళి మీరు ఏడ్చారు అనుకోండి, నేను గంగలో దూకి చనిపోతాను. కారణం ఏంటి? గౌరంగ మహాప్రభు కీర్తన జరుగుతుంది. గౌరంగ మహాప్రభుకి ఏ కొంచెం ఆటంకం కలిగినా మీరు నన్ను చూడలేదు ఈ శరీరంలో. మీరు ఏడవాలనుకుంటే తర్వాత ఏడవండి, ఇప్పుడు మాత్రం వద్దు. అదేం నేర్పిస్తున్నారు అందులో? మహాప్రభు కీర్తన, నామ సంకీర్తన, భగవత్ సేవ. ఏ కారణం వల్లను భగవత్ సేవ ఆగకూడదు. ఏ కారణం వల్లను ఆగకూడదు. మనం ఏ కారణం వల్లను శ్వాస తీసుకోవడం ఆపం. ఒకవేళ జలుబు చేసింది, నోటితో అయినా శ్వాస తీసుకుంటారు జలుబు చేస్తే. మరి అటువంటిది గౌరంగ సేవ ఎంత ముఖ్యమైన. శరీరానికి శ్వాస ఏదనో ఆత్మకు గౌరవిహిత నామ కీర్తన. గౌరవిహిత గౌరంగ మహాప్రభు చెప్పిన మార్గంలో చేసేటువంటి కీర్తన, మన ఇష్టం వచ్చి చేసేది. ఇది కూడా ఉన్నది. గౌరవిహిత కీర్తన ఏం రాసిన తర్వాత గృహైతే గోలోక బాయ. ఎప్పుడైతే గౌరంగ మహాప్రభు చెప్పినటువంటి ఆ విధానంలో కీర్తన చేస్తానో, మా ఇల్లు కాదు, ఏమైపోయింది? అది గోలోకం ప్రకటమైంది మా ఇంట్లో. అది శిల ప్రభుపాద మనకి ఇస్తున్నారు. ఈ 4 అంశాలు ఎందుకు చేయమంటున్నారంటే, మీరు భౌతిక ప్రపంచంలో ఉండరు, అక్కడ ఉన్నప్పటికీ, ఆ 4 గోడల మధ్య ఉన్నప్పటికీ కూడా మీ చైతన్యం ఆ 4 గోడల మధ్య ఉండదు. చాలా అభివృద్ధి చెందంటే చాలా విస్తారంగా ఉంటుంది. అంత శక్తి ఉంది ఆ 4 అంశాలు. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకే అనుభూతం అవుతుంది. అందుగురించి శీల ప్రభుపాద ఏం చెప్పారు? నా పుస్తకాలు సర్వము ఇచ్చాను నేను, నా పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదవరు మీరు, అదే చిక్కు అంతా కూడా. మీరు మీకోసమే పుస్తకాలు రాశాను, మీరు చదవరు. నేనేం చేయాలి? మీరు చదవకుంటే ఒక చోట బాధతో కోపం వ్యక్తం చేశారు. నేను ఇంత కష్టపడి రాస్తున్నాను, రాత్రింబవళ్ళు, మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు చదవకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మళ్ళీ ఆ సమస్య ఈ సమస్య అని నా దగ్గరికి వస్తారు. నేనేం చేయాలి? మీరు పుస్తకాలు చదువుకోండి, చెప్పండి. అంత విలువైన పుస్తకాలు. ప్రతి ఇంటిని, ప్రతి ఆఫీసుని, ప్రతి ఫ్యాక్టరీని, ప్రతి ఆసుపత్రిని, ఏ స్థలమైనా సరే ఆ స్థలాన్ని గోలోకంగా మార్చేటువంటి పుస్తకాలు. అంటే కారణం ఏంటి?
ఈ పుస్తకం స్వయం శ్రీకృష్ణుడే అని అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ గోలోకం ప్రకటమవుతుంది. అయితే కృష్ణుడు ప్రకటమయ్యేదానికి మనం అడ్డు చెప్తుంటాం. ఎలా అడ్డు చెప్తామంటే దాంట్లో ఉన్నది అనుసరించాం. దాంట్లో ఉన్నది అనుసరిస్తే కృష్ణుడు ప్రకటమవుతుంది. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు మనం ఆహ్వానిస్తే రావడానికి. మనమే ఆహ్వానించాలంటే ఆ విధానం అనుసరించాలి. మరి ఎందుకు ఇంత రాశారు భగవద్గీతలు అంటే మన కోసం. సో అవి ఈ 4 అంశాలు చేస్తున్న భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. సో మనకి ఏదైనా సమస్య అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది అంటే ఈ 4 అంశాల్లో ఎక్కడో పొరపాటు చేస్తున్నాం, సరిగ్గా చేయట్లేదు, లేదా అసలు చేయకపోవడం, చేస్తుంటే సరిగ్గా చేయకపోవడం, దానివల్ల చిక్కులు. సో గౌరవ విహిత కీర్తన వస్తుంది. ఎప్పుడైతే గౌరవంగా మహాప్రభు ఇచ్చిన కీర్తన మా ఇంట్లో జరుగుతుందో మా ఇల్లు గోలోకం అయిపోతుంది. ప్రసాద సేవ కరితోయ సకల ప్రపంచ. ఎప్పుడైతే నేను ప్రసాదాన్ని సేవిస్తానో, తింటానో కాదు, మనం ఈ పదం వాడటం తప్పు. ప్రసాదం తిన్నావా అంటాను. నేను ప్రసాదం తిన్నాను, నువ్వు తిన్నావా? భోజనం తింటారు కానీ ప్రసాదం తిన్నాను. ప్రసాద సేవ చేస్తారు. పోనీ మనం